నమస్కారం అండి, వార్తకి స్వాగతం. నమస్కారం. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఇక హాట్ టాపిక్ ఏంది? అది ఒక పెద్ద పార్టీ ఇంకో పెద్ద పార్టీలో విలీనం అవుతుందని అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అంటున్నారు. అవుతుందా? ఎప్పుడు? బీఆర్ఎస్ పెద్ద పార్టీ ఎట్టయితుంది ఇప్పుడు? ఒక రాష్ట్ర పార్టీగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఈ రాష్ట్రంలో కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలు ఆదరించడం జరిగింది. ఉదాహరణకు మొన్ననే 35% బీజేపీకి ఓట్లు వచ్చినాయి, 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. మాకేమాత్రంగా కూడా మాకు అవసరం కూడా లేదు బీఆర్ఎస్ విలీనమా, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే మాకేమైనా అవన్నీ అవసరం లేదు. ఆన్ అవర్ ఓన్ మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలి, మా కార్యకర్తల కృషి వల్ల ఎమ్మెల్యేలు గెలవాలి, అధికారం రావాలి, ఇది మా లక్ష్యం. సో అది ఆధారం మోదీ గారి యొక్క 3rd టర్మ్ కూడా మొదలైంది. గత 2 టర్మ్స్లో ఈ యొక్క దేశాన్ని ఏ రకంగా డెవలప్ చేయడం జరిగింది, దాని కారణంగా ప్రజల సమర్థన కారణంగా ఇవాళ 3rd టర్మ్ కూడా అధికారం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఎక్కువ శాతం కూడా ప్రజామోదం దొరకదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనేక వాగ్దానాలు ఇచ్చి అమలుకు నోచుకోలేనటువంటి ఒక వాగ్దానాలు ఇచ్చి ఇప్పటికే 8 మాసాల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోవడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ ఏ రకంగా అయితే దివాలా తీసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయి